జై హో జనతా. జనతా కాదు, మన ఆటో గ్యారేజ్. ఎచ్చట అన్ని రిపేర్ చేయబడను. పని చూస్తూ ఉండు. రష్మి గారు, మీ కార్ ఇచ్చారు కదా, ఇవ్వండి. ఏంటిది కార్ స్టార్ట్ అవ్వట్లేదు? మీరు బీరువాకి వాడుతున్నారు, కార్కి వాడండి సరిపోద్ది. కార్కి వాడండి సరిపోద్ది. చూసుకో, కస్టమర్లు వస్తారు. ఉత్తప్పం వేణు బెన్నె బోండా వేణు ఇత్తాకు పుట్టు వేణు. ఆటో గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడిన. బైక్ ప్రాబ్లం ఏంటి? బ్రేకులు పడట్లేదు సార్, కొంచెం సార్. 3 నెంబర్ రెంచి అందుకు 4 తీసుకోండి సార్, బాగుంటది. మెకానిక్ నువ్వు నేనరా? బైక్ నాదికే సార్, బైక్ నాదికే సార్. అయిపోయింది, సెట్ చేశాను సార్. పర్లేదు సార్, నేను స్టార్ట్ చేస్తాను. పర్లేదు సార్. సార్ పర్లేదు సార్, స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ అవుతుంది సార్. అది పెట్రోల్ లేదు సార్ దాంట్లో. నీ బండికి పెట్రోల్ కొట్టించుకుంటూ వాడుతుంటావా? అవును సార్. ఎలా వాడుతుంటావు? అంటే తోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను సార్, తోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను సార్. ఒరే, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా? అవును సార్. నీకు పెట్రోల్ డబ్బులు ఇస్తారు కదా? ఇస్తారు సార్. మరి డబ్బులు ఏం చేస్తావు? పెట్రోల్ కొంటాను సార్. మరి ఆ పెట్రోల్ ఏం చేస్తావు? బ్లాక్ లో అమ్మేస్తాను సార్, బ్లాక్ లో అమ్మేస్తాను సార్. అరే, నీ పేరేం పేర్రా? నా పేరు సితార సురేష్ ప్రొడక్షన్, శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్, మైత్రి, శ్రీ గీతా ఆర్ట్స్, అంజనీ ప్రొడక్షన్ సార్. ఏంట్రా సినిమా బ్యానర్లను పెట్టుకున్న పేరు? అంటే మా నాన్న ఇంతకు ముందు డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు సార్. సినిమాలా? కాదు సార్, శీతాకాలంలో రగ్గులను కోట్లు డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు సార్. కనీసం ఇది బ్యానర్ ఉందా మీకు? అవును సార్. ఏ బ్యానర్ రా? రష్మి గణపతి ఫిలిం అనకొండ దెయ్యాల దిబ్బ. ఈ సినిమా కూడా వచ్చింది, మీకనే తెలుసు సార్. నువ్వు బయలుదేరి, బైక్ కూడా అయిపోయింది సార్. ఇచ్చిన అన్ని రిపేర్ చేస్తారు సార్. అవును సార్. కొంచెం వాచ్ చూడండి సార్. బ్యాటరీ వీక్ అనుకుంటా, తిరగట్లే. బ్యాటరీ వీక్ ఎందుకు ఉంటుంది సార్? బ్యాటరీ పెట్టలేదు దీంట్లో, తీసాను. ఒరే, మరి బ్యాటరీ లేకుండా వాచ్ పని చేయకపోతే రేపు ఉదయం సాఫ్ట్వేర్ అంటున్నా కదా, ఎవరైనా టైం పడితే ఏం చెప్తారా? ఇప్పుడు మీరు అక్కడ ఉండండి సార్. అరే, టైం ఎంత అయింది? అరే, టైం ఎంత అయిందిరా? అరే, టైం ఎంత అయిందిరా? ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను సార్. ఆ బైక్ డబ్బులు మెకానిక్ చేసాం కదా. ఏ డబ్బులు రా సార్. టైం అడిగితేనే పట్టించుకోలేదు, డబ్బులు అడిగితే ఎలా పట్టించుకుంటా సార్? హార్న్ పని చేయడం లేదు చూడు, అదే ప్రాబ్లం. హార్న్ పని చేస్తుంది, మిషన్ ఆన్ చేసుకోండి, మిషన్ ఆన్ చేసుకోండి. ఇదిగో కొంచెం బాగు చేసి ఇవ్వు. చేసి పెడతాను, తెలుసు కదా. ఆటో గ్యారేజ్ అన్ని రిపేర్ చేయబండి. ఇక్కడ నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉన్నాయి. కూర్చో చెప్తా. అరే బాగున్నాయే. ఆటో గ్యారేజ్ అన్ని రిపేర్ చేయబడను. మళ్ళీ ఏమన్నా రిపేర్ వస్తే వస్తాను. సార్ సార్ బాగున్నారు సార్, బాగున్నారు సార్. వచ్చేసాడు రాడు. సార్ కొత్త వెహికల్ తీసుకున్నాను సార్. ఇది ప్రొక్లైనర్ కదరా, ఇది ఎందుకు తీసుకున్నారా? అంటే మన సిటీలో బాగా ట్రాఫిక్ ఎక్కువ సార్. అదే ప్రొక్లైన్ వెళ్తే సార్ ముందున్న బళ్ళన్నీ ఇలా తీసి అలా జల్లేడు సార్, ఇలా తీసి అలా జల్లేడు సార్. పక్కన కూర్చో, నాకు పనులు ఉన్నాయి. ఫ్లైట్ కి ఇంజన్ మార్చాలా? పంపించండి. సార్ సార్ మీరు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశారు సార్. పైలట్ జాగ్రత్త చూసుకో, 5,000 కిలోమీటర్లకు వస్తే మళ్ళీ ఇంజన్ మార్చాలి, ఓకేనా? అరే, ఆ క్యాప్ పెట్ట మర్చిపోయాడు రే పైలట్. క్యాప్ కాదు సార్, ఎవడో వాష్రూమ్ ఇప్పుడు వెళ్ళాడు సార్. హలో, రాకెట్ కింద నిప్పు ఆగిపోయిందా? పంపించు. రాకెట్ కి విమానంకి 2 సౌండ్లు ఒకలాగా ఉన్నాయండి సార్. 2 సేమ్ ఇంజిన్లేనండి. హ్యాపీ దివాళీ. హలో, అది పంపించండి. శాటిలైట్ కదా. ఏంటి సార్ శాటిలైట్ అన్నారేంటి? సార్ మనం టూగుల్లో పని చేస్తాం కదా సార్. ఇప్పుడు మీ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు కదా, శాటిలైట్ కెమెరా పెడతాం. ఇప్పుడు ఆ కెమెరా మొత్తం మంచు పట్టి చెత్త పడిపోయి బాగా బ్లర్ అయిపోయింది, లెన్స్ మార్చాలి ఇప్పుడు అర్జెంట్ గా. శాటిలైట్ పంపించండి. మన దగ్గర ఒకటే సౌండ్ ఉందండి సార్. శాటిలైట్ కి సౌండ్ ఏంటి సార్? శాటిలైట్ కి సౌండ్ ఏంటి సార్? సార్ ఒక్క నిమిషం సార్. నువ్వు శాటిలైట్ కి లెన్స్ మార్చావా? అది నమ్మాలి. మీరు రాకెట్ కింద వెలిగించినప్పుడు, ఫ్లైట్ కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు నమ్మలేదేంటి సార్? ఇది కూడా నమ్మాల్సిందే. ఒక్క నిమిషం ఆగండి సార్.
సార్ ట్రైన్ తీసుకున్నాను సార్. ట్రైన్ కొనుక్కోవడం ఏంట్రా? సార్ ఈ మధ్యన దసరా పండుగలకి సంక్రాంతి పండుగలకు ఊరు వెళ్దామంటే టికెట్ రేట్లు పెంచేశారు సార్. చాలా రద్దీగా ఉంటుంది, సీట్లు దొరకట్లేదు, అందుకని ఒక ట్రైన్ తీసేసుకున్నాను సార్. ఒరే నువ్వు వాటికి డీజిల్ కుట్టించో, దీన్ని కొట్టిస్తారా సంతకి? దీనికి ఏం కొట్టించాను సార్. మరి ఏం చేస్తారా? ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లో ఏదో సంక్రాంతికి ఊరు వెళ్తా ఉంటుంది ట్రైన్, ఆ. వెనకాల నెమ్మదికి వెళ్ళి బయలుదేరే ముందు హుక్ తగిలించేస్తాను సార్. దీంతో పాటు ఆ సర్రమని వెళ్ళిపోతుంది సార్. ఒరే ఎలా కనిపిస్తున్నానండి నేను? పక్కలే ఆగండి ఆగండి, ఎవరు చేయని కుట్టించాడు ఇప్పుడు? ఇందులో దొంగలు ఎవరు చెప్పండి. ఇగో ఇక్కడ పట్టుకోండి. ఏంట్రా ఈడెందుకు మీకు? ఇడు పిచ్చోడాడు. పిచ్చాడా? మరి ఎంత నుంచి బల్లే పట్టుకొస్తున్నాడు? ఆ బండ్లు కార్లు ట్రైన్లు అన్ని దొంగతనం చేసి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తాడు. ఎక్కడ తీసుకెళ్ళండి ఫస్ట్ ఇన్ని. కాదురా, నేనెగిరిన విమానం సౌండ్ వస్తుందంట్రా. ఒక 2-3 సౌండ్లు పెట్టుకోండి రా అంతకన్నా. ఏంటి ఇప్పుడు నీతో మంచం మల్లెపూలు అయ్యండి ఎందుకే? నీతో అయితే అవి అవసరం లేదు. నీతో అదే నేను అమ్మాయిని కదా. శోభనం గదిలోకి వెళ్ళినా కూడా ప్రోమోలో చేస్తావు కదే. అసలు మా అమ్మ పెళ్లి ఎంత బాగా చేసింది. భోజనానికి వచ్చిన వాళ్ళందరూ మీ భోజనాలు ఎంత బాగున్నాయి పెళ్లిలో అన్నారు. భోజనాలు బాగున్నాయి అన్నారు కానీ పెళ్లిలో మమ్మల్ని చూసి మీ జంట బాగుందని ఒక్కడో చెప్పలేదు సార్. నువ్వేం ఫీల్ అవ్వక బంగారం, జుట్టు లేదని నాకేం పర్వాలేదు. నీకేం పర్వాలేదు, అది ఊడిపోయిన జుట్టు మొత్తం తీసుకొని సామాన్లు కొనుక్కుంటుందండి ఇది. నీ ఊడిపోయిన జుట్టుకి సామాన్లు కూడా వస్తాయా? ముందు పోయిన జుట్టుతో వెళ్ళాగా ఉంది తెలుసా నీకు ఆ సంగతి? సార్ నిజంగా ఆటలకే నవ్వుతున్నారా సార్ మీరు? ముందు చుట్టూతో వెళ్ళా కొనుక్కుంటా ఫస్ట్ టైం జోకి చుట్టున్నా, అయ్యో బాబోయ్. అది కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సార్. అది పైగా స్కిట్ లో లేదేమో, ఇంకా బాగుంది. నువ్వు వెళ్ళి గిన్నెలతో ముగ్గురిని పట్టుకొని గిన్నెలు తోమంట. ఏ పిచ్చుకుందా? హలో, అక్కడ మగ ఆడ తేడా లేదు. వాటి గురించి నువ్వే చెప్పాలి మరి. నా కర్మరా బాబు. నిన్న నేను చోమలేదా? సరే పదా, శోభనం కదా చేస్తాను. పల్సర్ బైక్ మీద మీరు నేను బీచ్ దగ్గర అలా వెళ్తే ఎంత బాగుంటుందో కదా. అలా వెళ్ళినంత వరకు బాగానే ఉంది. ఆ వెళ్ళిన తర్వాత కింద బ్రేకులు పక్కన ఉన్న యాక్సిలేటర్లు ఎన్ని ఎవరు తొక్కుతాడు? మీ నాన్న వచ్చి తొక్కుతాడా? బట్టలు ఉతకండి, వెళ్ళండి. నేను ఉతకను. ఎందుకు ఉతకరండి? పెద్దవాళ్ళు ఏం చెప్పారు? పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు సగం సగం అని చెప్పారు. నేనున్నాగా సగం సరిపోదా? ఆ సగం కాదండి, పన్నుల్లో కూడా చెరు సగంగా ఉండాలి అని చెప్పారు. అందుకే వెళ్ళండి, బట్టలు ఉతకండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేశాను, వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుందని కామెంట్లు వస్తున్నాయి బంగారం. ఎక్కడ చేసావు? మన బెడ్రూమ్ లో. అప్పుడు నేను లుంగి ఇప్పి బట్టలు మార్చుకుంటున్నానే. పిచ్చి పట్టింది నీకు రీల్ చేసి లోపలికి వెళ్ళి పని చూడు. పోరా. హలో, అయ్యో ఏమైందమ్మా? అక్క, చెల్లి, అమ్మకి ఆటో కుద్దిందంటే అర్జెంట్ గా మనం ఊరికెళ్ళాలి. అండి బస్ స్టాప్ దగ్గర దింపేసిరండి మమ్మల్ని. ఏం మాట్లాడుతున్నావు హర్ష? నువ్వు బెడ్రూమ్ నుంచి వంట రూమ్ లోకి వెళ్తేనే ఆ 10 నిమిషాలు నేను ఓర్చుకోలేకపోతాను. అలాంటిది అన్ని రోజులంటే నిన్ను ఏంటి, నన్నైనా డ్రాప్ చేయండి ప్లీజ్ అండి. ఆక్సిజన్ లేకపోయినా బతుకుతానేమో గానీ ఝాన్సీ లేకపోతే నేను ఎప్పుడైనా బ్రతికానా? బంగారం, మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తావా? ఆవుకి గడ్డేస్తే పాలిస్తుంది, పాలేస్తే గడ్డిస్తుందా? రాదు. నేను కూడా రాను. మేము లేకుండా మీరు బ్రతకగలరా? ఎందుకు బతకలేం? మీరు ఎప్పుడు మా గుండెల మీద ఉంటారు. పదరా చూపిద్దాం. మగవాళ్ళు మంచి మనుషులు. ఇది ఏంటండి నైటీ? ఎప్పుడు నువ్వు నా గుండెల మీదే ఉండాలని నైట్ అంతా ఈ నైటీనే వాటేసుకుని పడుకుంటా. నువ్వు రావుగా ఇటు. మీరు అర్జెంటుగా లేట్ చేయకుండా వెళ్ళండి. బాధగా ఉందా అండి? తాగేసాము, తిన్నాము, మరి ఏమన్నా అన్నయ్య? హలో అని కమాండ్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగేసి. అప్ప రెండో ప్యాక్ చేసే టైం అయింది. నువ్వు లోపలికి వెళ్ళిపో. రెడీ
నా పిల్లం యావరేజ్ ఉంటది, ఈడి పిల్లం యావరేజ్ ఉంటది. నీ పిల్లం బానే ఉంటది కదా. మీకు మంది ఎక్కిందిరా, అందుకే దాన్ని బాగుంటది అంటున్నారు. ఏరా దాని మొహం మీద మేకప్ తీస్తే ఒక గోడకు పుట్టి కొట్టొచ్చు తెలుసా? నీ పిల్లం అందగత్తారా? ఏ వందగెత్తి పెళ్లి చేసుకున్న 3వ రోజు నుంచి దాని ముఖం చూస్తే వాంతులు ఇప్పటికీ తగ్గలేదు. అదొక పెళ్ళం వచ్చే నా పిల్లవరా దేవత అంటే. అమ్మ మేడే ఉన్నట్టుంది ఇది. ఒక్కసారి పైకి లేకండి. ఏం చేస్తున్నారండి? మీరు వెళ్ళిపోయిన బాధలో మందు తాగుతున్నాం. నా మొగుడుతో మందు తాగిపిస్తావా? లేనని నేను. మగాడు మందు తాగడం తప్ప? పిల్ల ఊరెళ్ళి తాగాడు, కేవలం మందు మాత్రమే తాగాం. నేనేమైనా అమ్మాయిని సెట్ చేసుకున్నా ఆ రూమ్ లో? భాస్కర్ బాత్రూమ్ లో సోప్ కనిపించట్లేదు. మాకు తెలియకుండా దాన్ని ఎప్పుడు తెచ్చుకున్నావురా? ఎవరనుకున్నావు అమ్మాయి? పాపం కూటికి గతి లేక రోడ్డు మీద తిరుగుతూ బాత్రూమ్ కడుగుతాను తెల్లగా అంటే తీసుకొచ్చాం. ఆ అమ్మాయి ఎందుకు బాత్రూమ్ కడుగుతుంది? అమ్మాయి కడిగితే తప్పే. నువ్వు కడిగి కానీ పద. మీరు మాకొద్దు. అక్క చెల్లి మనం పుట్టింటికి వెళ్ళిపోదాం పదండి. పో బంగారం, పో బంగారం. పోండి, మీకన్నా నైటీలే బాగున్నాయి. ఈ నైటీలతోనే సంసారం చేసుకుంటాం.